గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. ఇక త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి వాళ్ళకు ఉపయుక్తం అవ్వాలనే నేపథ్యంతో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి సోషల్ కంటెంట్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సివిక్స్ పైన కొంత కంబైన్డ్గా ఉన్నటువంటి అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి టాపిక్స్ పైన కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి ప్రధానంగా వాళ్ళకి మన రీసెంట్గా 18th రోజున ఒక షెడ్యూల్ అయిపోయింది మిత్రమా. తదుపరి 31వ తేదీన జరగబోతున్న షెడ్యూల్ నిమిత్తం వాళ్ళకు ఉపయుక్తంగా ఉండాలనే నేపథ్యంతో మన యొక్క ఈ కోర్సు నిమిత్తం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఇలా గత లాస్ట్ కొంతకాలం నుంచి సుమారు ఒక 2 months నుంచి కొంత మనం వీడియోలు చేసుకుంటూ వచ్చాం. గతంలో చేసిన వీడియోస్ యొక్క ప్రాధాన్యత క్రమం ఇప్పటివరకు కూడా మిత్రుల యొక్క ప్రతిపాదన నిమిత్తం గతంలో చేసిన వాటి దృష్ట్యా హెచ్జిటి వాటిలో కానీ రిమైనింగ్ అదే మాదిరిగా మన యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్లో కానీ ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయని ఒక ప్రతిపాదన యూట్యూబ్లో చేసిన వాటి దృష్ట్యా. కాబట్టి ఒకసారి ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ సిలబస్ దృష్ట్యా దాంతోపాటుగా టెట్ డిఎస్సికి దోహదపడే విధంగా గత ప్రశ్నల యొక్క విశ్లేషణ అనేటటువంటి టాపిక్స్తో కూడుకున్న ప్రధాన అంశాలు మన యొక్క యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ ఏవైతున్నాయో వాటి ఒకసారి గమనించండి. వాటి నుండి ప్రశ్నలు ఎక్కువ మొత్తంలో లేవనెత్తడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో కూడా హిస్టరీకి సంబంధించిన అంశాలు మేము ముందుకు తీసుకురావడం జరిగింది మిత్ర. ఇది గమనించే ప్రయత్నం చేయండి ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. మరొకసారి చిన్న రిక్వెస్ట్, మీ ప్రిపరేషన్లో మనం ఎప్పుడైనా కూడా కాంపిటేటివ్ సెక్టర్ యొక్క ప్రిపరేషన్లో మొదటగా సిలబస్ని, తదుపరి ప్రీవియస్ పేపర్ని, తదుపరి సబ్జెక్ట్ మొత్తం రిసీవ్ చేసుకొని ఫైనల్గా ఎగ్జామ్కి ముందు బిఫోర్ ఒక 2 days ముందు వరకు కూడా తప్పకుండా టెస్టులను ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ టెస్టులు ఎవరైతే ఎక్కువ మొత్తంలో హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో తప్పకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది వితౌట్ ప్రెజర్తో. కాబట్టి మిత్రులు సాధ్యమైనంత వరకు టెస్టులు ఇచ్చే ప్రయత్నం చేయండి. అందులో మన వెంకట్ సార్ అంటే మీరు మన యాప్లో ఉన్నవి కానీ లేదా బయట కానీ మీరు ఏవైతే టెస్టులు ఉన్నాయో మీకు బుక్ వైజ్ కానీ లేదంటే యాప్ ద్వారా కానీ మీ ఒపీనియన్ మొత్తం మీరైతే మీ విజయంలో కీలక పాత్ర వహించే చివరి దశ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ మాత్రం చాలా ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మన రీసెంట్గా 18th రోజు రాసినటువంటి ఎగ్జామ్ మిత్రులు ఎవరైతే రాశారో వాళ్ళ ద్వారా తీసుకున్నటువంటి ప్రధాన సమాచారం దృష్ట్యా కంప్లీట్ 99.9% మన టెస్ట్ సిరీస్ అనేది చాలా యూజ్ఫుల్ అయింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఒకసారి మీరు వీడియో వినండి, తెలిసిపోతుంది మీకు. మిత్రులు రిమైనింగ్ అదే మన మిత్రులు రాసిన ప్రతిపాదన దృష్ట్యా ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒకటి మిత్రమా, మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల కంప్లీట్ సిలబస్ని కవర్ చేసాం. చాప్టర్ల వారీగా, తరగతి వారీగా గ్రాండ్ టెస్ట్ని ఏర్పాటు చేసాం. గ్రాండ్ టెస్ట్ని ఇంటర్మీడియట్ వైపుగా కంటెంట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే వాటిని ఆధారంగా చూసి ఏర్పాటు చేసాం. ఇందులోనే క్విక్ రీజన్ పీడిఎఫ్ కూడా ఉంది. కేవలం ఒక 1 week టైం కేటాయించండి, 100% మనకి గెట్ అనే అవకాశం ఉంటుంది. రైట్ సార్. 1 week చివరి 1 weekలో కూడా మన ఈ టెస్ట్ సిరీస్లో ఉన్న టెస్టులు ప్లాన్ చేసుకోవడం వల్ల 100% ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అదే తరహాలోనే హెచ్జిటి వారికి కూడా 299 రూపీస్ కోర్స్ అందుబాటులో ఉంది మిత్రమా. ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఈ కోర్స్ మనకు 499 రూపీస్ అందుబాటులో ఉంది మిత్రమా. ఈ కోర్స్ని ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోనే ఈ కోర్సు రిసీవ్ చేసుకోండి. 100కి 100% యూస్ఫుల్ అవుతుంది. ఆత్మనిబద్ధతో చెప్తున్నాను. ఎందుకనంటే మనం రాసిన వారి యొక్క ప్రధాన సమాచారం దృష్ట్యా. రైట్ మిత్రమా. ఎస్, గుడ్ ఈవినింగ్ మిత్రమా, గుడ్ ఈవినింగ్. వన్స్ ఇంకా మన మిత్రులకి మన తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లోనే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి కూడా కంప్లీట్గా మనం స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసాం మిత్రమా. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి. ఈ టెస్ట్ సిరీస్ లోపల అన్ని సబ్జెక్టు పైన టెస్ట్ ఉంటుంది. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు ఉంటుంది. సోషల్ కంటెంట్ పైన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఇందులో ఎవ్రీ టెస్ట్. కాబట్టి ఈ టెస్ట్ని 599 రూపీస్కి అందిస్తున్నాం మిత్రమా. అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. త్వరలోనే దీని యొక్క అమౌంట్ అనేది 799 రూపీస్కి పెంచడం జరుగుతుంది. మొదటగా మాత్రం 599 రూపీస్కి మనం అందించడం జరుగుతుంది. ఇది కోర్స్ లాంచింగ్ ఆఫర్ దృష్ట్యా. రైట్ సార్. అందరికీ మరోసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు మిత్రమా. ఎస్, ఇక మన యొక్క పాఠ్యాంశం దృష్ట్యా ముందుకెళ్ళినట్లయితే ప్రశ్నల యొక్క సరి దృష్ట్యా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులకి సోషల్ కంటెంట్ కోర్స్ కూడా జాగ్రఫీ ఏర్పాటు చేసాం. హిస్టరీ, సివిక్స్, ఎకానమీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం. డిఎస్సి వరకు అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది మిత్రమా. వ్యాలిడిటీ తక్కువ అమౌంట్ పెడతాం, రిసీవ్ చేసుకోండి. అత్యంత అనుభవజ్ఞమైన నిష్ణాతులతో చెప్పడం జరుగుతుంది. రైట్ సార్. ఎస్, ఇక గమనిస్తే ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి అనే నేపథ్యంలో భాగంగా మనం ప్రశ్నలు దర్శించడం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పొచ్చు ఒకటి మిత్రమా, ఈరోజు మన యొక్క వీడియో డిస్కషన్లో భాగంగా ఏవైతే ప్రశ్నలు ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ ఒకసారి కులంకషంగా చూసే ప్రయత్నం చేయండి. 30వ తేదీ 1వ తేదీన రాస్తున్న మిత్ర బృందం గతంలో సాధ్యమైనంత వరకు కవర్ చేసుకుంటూ వచ్చాం. ఈ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ, తదుపరి రేపటి నుండి సివిక్స్ కూడా కొంచెం క్విక్ రివిజన్లో భాగంగా మీకు ఏర్పాటు చేస్తాను. రైట్ సార్. ఎస్, ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. కింది వాటిలో చాకలి ఐలమ్మ దొరకు వ్యతిరేకంగా ఈ క్రింది ఏ దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసింది అన్నాడు. రైట్ సార్. చాకలి ఐలమ్మ ఈ క్రింది ఏ దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని పేర్కొన్న మిత్రమా. మనకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది 1946 నుంచి 1951 మధ్యలో జరుగుతుంది మిత్రమా. 1946 నుంచి 1951 మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1930వ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఆంధ్ర మహాసభలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్ర మహాసభలు ప్రధానంగా
వివిధ రకాల సంఘాలుగా అంటే వివిధ రకాల చిన్న చిన్న కూటములుగా ఏర్పడి ఈ యొక్క ఆంధ్ర సభల ఆధ్వర్యంలో కొంతవరకు ఉద్యమాలు ముందుకు రావడం జరిగింది. అందులో ఈ యొక్క పెత్తందారి వ్యవస్థ నిరంకుశమైన పాలనకు వ్యతిరేకంగా కొంతవరకు ప్రధానంగా గమనించినట్లయితే ఈ సాయుధ రైతాంగ పోరాటం ఆ యొక్క పెత్తందారి వ్యవస్థకి నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా జరిగింది 1946 నుంచి 51 మధ్యకాలంలో. ఈ 1946 వరకు గమనించినట్లయితే నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో ఆంధ్ర మహాసభ గ్రామ స్థాయిలో ఉండే శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఉండేటువంటి ఆంధ్ర మహాసభలో ఉండేటటువంటి గ్రామ స్థాయిలోని శాఖలన్నీ కలిసి ఒక సంఘముగా ఏర్పడ్డవి. ఆ సంఘం ఆధ్వర్యంలోనే ప్రధానంగా చాకలి ఐలమ్మ, రిమైన్ ఇక్కడ విష్ణూరు రామచంద్రారెడ్డి, జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి, కేశవరావు, నరసింహరావు అన్నాం. ఈ విష్ణూరు ప్రతాపరెడ్డి చాకలి ఐలమ్మ మీద అఘాయిత్యానికి పాల్పడి ఎక్కువ మొత్తంలో భూభాగాలు లాక్కున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఈమె పోటీ చేయడం జరిగింది. అలా చాకలి ఐలమ్మ ఈ దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసిందంటే విష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసింది మిత్రమా. ఈ యొక్క వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగానే అదే సమయంలో 1946 కాలంలోనే మనకి దొడ్డి కొమరయ్య కడవెండి ప్రాంతంలో మరణించడం జరుగుతుంది. రైట్ మిత్రమా. ఎస్, ఇక్కడ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి వీళ్ళకు సంబంధించిన వ్యక్తి, కేశవరావు కానీ నరసింహరావు కానీ వీరిరువురు కూడా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావ క్రమంలో కీలక పాత్ర వహిస్తారు. జగలం కేశవరావు, నరసింహరావు వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 1938లో ఏర్పడినటువంటి ఈ యొక్క స్టేట్ కాంగ్రెస్లో ప్రధానంగా కీలక పాత్ర వహిస్తారు. రైట్ మిత్రమా. ఎస్, నెక్స్ట్ ఒకసారి గమనించి క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ ఫస్ట్ వన్ మిత్రమా. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. కొంచెం మన తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్కి మన యొక్క వీడియో లింక్ ఇంకా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక చిన్న లైక్ చేయండి. ఎస్ మిత్రమా, రైట్ సార్. నెక్స్ట్ వన్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరు? గోల్కొండ పత్రిక సంపాదకుడు. ఇక్కడ మనకి ఆంధ్ర మహాసభలు 1930 సంవత్సరంలో ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఆంధ్ర మహాసభల ఆధ్వర్యంలోనే మాడపాటి హనుమంతరావు ఆంధ్ర మహాసభలో ఏర్పాటు చేసిన వాళ్ళ వ్యక్తులలో ప్రధానమైన వ్యక్తులుగా పేర్కొనవచ్చు. రావి నారాయణ రెడ్డి కానీ అదే మాదిరిగా మాడపాటి హనుమంతరావును కానీ రావి నారాయణ రెడ్డి అదే మాదిరిగా రావి నారాయణ రెడ్డి, మాడపాటి హనుమంతరావు వీరిద్దరు కూడా ఆంధ్ర మహాసభల ఆవిర్భావ క్రమంలో కీలక పాత్ర వహించారు మిత్రమా. స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావ క్రమంలో కీలక పాత్ర వహించారు. కాళోజీ నారాయణరావు గారు మీకు తెలుసు, సూరవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకులుగా వ్యవహరించారు సూరవరం ప్రతాపరెడ్డి. రైట్ మిత్రమా. ఎస్, ఇస్ ఇట్ క్లియర్? కాళోజీ నారాయణరావు కానీ, దాశరథి కృష్ణమాచార్యులు కానీ, దాశరథి రంగాచార్యులు కానీ హైదరాబాద్ స్వాతంత్రం కోసం పోరాట వ్యక్తులలో ప్రధానమైన వ్యక్తులుగా పేర్కొనొచ్చు. ఈ యొక్క కాళోజీ నారాయణరావు కానీ, దాశరథి రంగాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటి దృష్ట్యా ఫోర్త్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఇస్ క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ మనం గమనించండి. కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించిన సరైనది గుర్తించండి. కొండా లక్ష్మణ బాపూజీకి సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి. కొండా లక్ష్మణ బాపూజీకి సంబంధించి సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. కొండా లక్ష్మణ బాపూజీ అనగానే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా ప్రధానంగా వెట్టి అదే మాదిరిగా కుల వృత్తులను క్షీణించడం, దోపిడిని అంటే ఎక్కువ మొత్తంలో చూసి ఆయన యొక్క నిజామాబాద్ ఆర్మూర్ జిల్లాలోనే ఎక్కువ మొత్తంలో అవగాహన పొందిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. నిజాంను భౌతికంగా నిర్మూలించడానికి ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. విష్ణూరు రామచంద్రారెడ్డి పైన కేసులను వాదించాడు. భిన్న రాజకీయ ధోరణులను సమన్వయం చేశాడు. రైట్ మిత్రమా. ఈయన ప్రధానంగా గమనించినట్లయితే ఈ పైన ఉన్నటువంటి ప్రతిపాదనలు అన్నిటి కూడా ఏర్పాటు చేశారు. నిజాంని భౌతికంగా నిర్మూలించడానికి బాంబులు వేయడంలో ప్రజలకు శిక్షణ ఇచ్చిన బాంబులు వేయడానికి ప్రజలకు శిక్షణ ఇవ్వడం జరిగింది నిజాంకి. రైట్ మిత్రమా. నెక్స్ట్ విష్ణూరు రామచంద్రారెడ్డికి అంటే ప్రధానంగా గమనించినట్లయితే విష్ణూరు రామచంద్రారెడ్డి లాయర్గా పనిచేసుకుంటూ ఎక్కువ కేసులు వాదించాడు. ఒక విధంగా చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీకి చాలా సన్నిహితుడుగా వ్యవహరించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీగా పేర్కొనొచ్చు. కాబట్టి ఫోర్త్ వన్ పై వన్ ని సరైనగా పేర్కొనొచ్చు. ఫోర్త్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్ బాలాచారి గారు, ఎలా ఉన్నది ప్రిపరేషన్? దాంతో పాటుగా అందరికీ రాబోయే కాలానికి కాబోయేటటువంటి ఉపాధ్యాయులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు మిత్రమా. వచ్చే సంవత్సరం మళ్ళీ గురు పౌర్ణమి వరకు మీరందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు భగవంతుని మీ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క వెంకట్ సార్ ఎల్లప్పుడూ మీ విజయాన్ని ఆకాంక్షించేవాడు. రైట్ సార్. అదే తరహాలోనే ముందడుగు వేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఎస్. అవును, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు జలదృశ్యంలోనే, హైదరాబాద్లో ఉన్న జలదృశ్యంలోనే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించాడు. జలదృశ్యం అనేది కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క సొంత ఇల్లుగా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా.
నెక్స్ట్ సరైన వాక్యాన్ని గుర్తించండి. సొంత నాణ్యాలు రూపాయి గల ఏకైక రాజ్యం హైదరాబాద్. వివేకవర్ధిని కళాశాల వృత్తాంతం 1921లో వివేకవర్ధిని కళాశాలలో జరిగింది. కాగితం కర్మాగారం బోధనలో కలదు. నిజాంల పరిపాలనలో బోధన భాషగా తెలుగుకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇక్కడ సరైన వాక్యము కానిది అన్నాడు. కానిది ఏది అన్నాడు? ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్, సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సొంత నాణ్యాలు రూపాయి గల ఏకైక రాజ్యం హైదరాబాద్. వాస్తవం మిత్రమా. హలిసిక్కా అనే నాణ్యాన్ని కలిగి ఉన్నాం. నెక్స్ట్ వివేకవర్ధిని కళాశాల వృత్తాంతం 1921లో వివేకవర్ధిని కళాశాలలో జరిగింది. సో వివేకవర్ధిని కళాశాల యొక్క వృత్తాంతం 1921 సంవత్సరంలో సో మనకు వివేకవర్ధిని కళాశాల జరిగింది. కాగితం కర్మాగారం బోధనలో కలదు. నిజాంల పరిపాలనలో బోధన భాషగా తెలుగుకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. సో తెలుగు కాకుండా ఇక్కడ చెప్పాలనుకుంటే ప్రధానంగా ఉర్దూకు ఎక్కువ మొత్తంలో బోధనగా అంటే ఇవ్వడం జరిగింది. రైట్ మిత్రమా. ఎస్, ఇచ్చిన వాడి దృష్టి గమనించినట్లయితే సో కాగితం పరిశ్రమ అంటే సిర్పూర్ కాగజ్ నగర్లో సిర్పూర్ పేపర్ మిల్లు. రైట్ మిత్రమా. ఎస్, దీని యొక్క ప్రత్యేకత అనేది నిజామాబాద్ జిల్లా బోధనలో కలదు అని పేర్కొన్నాం మిత్రమా. కాగితం కర్మాగారం. రైట్ సార్. ఎస్, సో సిర్పూర్ పేపర్ మిల్లు కాకుండా ఎస్ ఉర్దూకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఇది ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సిర్పూర్ పేపర్ మిల్ అనేది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో సిర్పూర్ కాగజ్ నగర్. రైట్ మిత్రమా. సో ఇక్కడ కాగితం పరిశ్రమ అనేది బోధనలో విస్తరించింది. ఒకటి బోధనలో కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చెరుకు ఫ్యాక్టరీ ఉంది కదా సార్, బోధన చెరుకు ఫ్యాక్టరీ దానికి సమీపంలోనే ఏర్పాటు చేశారు మిత్రమా. ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకొని. సో సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. నెక్స్ట్ ఒకసారి గమనించిన మిత్రమా, తెలంగాణ సాయుధ పోరాటంకు తక్షణం కారణమేది? తెలంగాణ సాయుధ పోరాటానికి తక్షణం కారణమేది? దొడ్డి కొమరయ్యను మిస్కిన్ అలీ చంపాడు. దొడ్డి మల్లయ్యను రామచంద్రారెడ్డి చంపాడు. ఐలయ్య భూమిని రామచంద్రారెడ్డి ఆక్రమించాడు. నల్లా నరసింహులు భూమిని ప్రభుత్వం ఆక్రమించిందని పేర్కొన్నాడు. రైట్ సార్. ఇక్కడ విష్ణూరు రామచంద్రారెడ్డి అనే జమీందారు చాకలి ఐలమ్మ భూములను బలవంతంగా లాక్కున్నటువంటి సందర్భంలోనే మనకు కడవెండి ప్రాంతము 1946 జూలై మాసం లోపల సో కొంతవరకు దొడ్డి కొమరయ్య రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు. ఆ యొక్క ఘటనలోనే మనకు మిస్కిన్ అలీ అనేవాడు యొక్క కాల్పుల్లో భాగంగా దొడ్డి కొమరయ్య చనిపోతాడు. సో కాబట్టి సాయుధ రైతాంగ పోరాటం తక్షణ కారణం ఏంటంటే దొడ్డి కొమరయ్యని మిస్కిన్ అలీ చంపడమే తక్షణ కారణంగా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. రైట్. కడవెండి గ్రామం రైతుల ప్రదర్శనపై జమీందారుల కాల్పులు జరిపించగా దొడ్డి కొమరయ్య చనిపోవడం జరుగుతుంది. దాన్నే ప్రధాన కారణం తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్ష కారణం అవుతుంది. 1946-51 వరకు సాయుధ రైతాంగ పోరాటం 1946 నుంచి 51 మధ్యలో జరుగుతుంది. రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ వన్ గమనించండి. ఏ నిజాం కాలంలో హైదరాబాద్ రాష్ట్ర అక్షరాస్యత 12.2%గా ఉండి బరోడా వంటి సంస్థానాల్లో పోలిస్తే హైదరాబాద్ సంస్థానమే కొంచెం మెరుగైన స్థితిలో ఉందన్నట్టు కనిపించేది. తర్వాత నిజాం వ్యతిరేక భావనలకు పాఠశాలలు కేంద్రకంగా అవుతాయని జాగీర్దారులు నిజాంల పాఠశాలలు ఏర్పాటుని వ్యతిరేకించారు అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించినట్లయితే మిత్రమా. ఎస్, ఇక్కడ నిజాం కాలంలో హైదరాబాద్ రాష్ట్ర అక్షరాస్యత 12.2%గా ఉండి బరోడా వంటి రైట్ మిత్రమా బరోడా వంటి సంస్థానాలతో పోలిస్తే హైదరాబాద్ సంస్థానమే కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నట్లు కనిపించేదట. సో ఇది అవాస్తవాన్ని తెలియపరుస్తుంది. నిజాం వ్యతిరేక భావనలకు పాఠశాలలు కేంద్రకంగా అవుతాయని జాగీర్దారులు నిజాం పాఠశాలల ఏర్పాటుని వ్యతిరేకించారు. ఎస్ మిత్రమా. సో ఇక్కడ గమనించాలి. ఇచ్చిన వాటిని గమనించినట్లయితే ఏ సరైనది కాదు, ఆర్ సరైనదనే ప్రతిపాదన వాస్తవం సూచిస్తుంది. ఆర్ మాత్రమే సరైనది మిత్రమా ఇచ్చిన ప్రతిపాదన దృష్ట్యా. రైట్ సార్. ఎస్. సో నెక్స్ట్ వన్, ప్రేరణి నృత్యం ఇక్కడ ప్రదర్శిస్తారు. నటరాజ విగ్రహం ముందు, శివాలయాలలో, సైన్యం యుద్ధానికి వెళ్లే ముందు అని. సో మనకు కళ అంటే ఆధునిక కాలంలో కళాకారులు అనే పాఠ్యాంశం ఏదైతుందో ఆ పాఠ్యాంశం నిమిత్తం సో ప్రేరణి నృత్యం తెలంగాణ రాష్ట్ర నృత్యంగా పిలువబడుతున్న ప్రేరణి నృత్యం. కేరళ రాష్ట్రం అయితే ప్రధానంగా మోహిని అట్టం, తమిళనాడు అయితే భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే కూచిపూడి అని పేర్కొన్నాం మిత్రమా. సో కర్ణాటక రాష్ట్రం అయితే కథక్కళి, కర్ణాటక రాష్ట్రం కథక్కళి, కేరళ రాష్ట్రం మోహిని అట్టం, తెలంగాణ రాష్ట్రం ప్రేరణి తాండవం అని పేర్కొన్నాం. పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే కూచిపూడి. ఈ రాష్ట్రీయ నృత్యాల దృష్ట్యా వన్స్ గమనిస్తే ప్రేరణి నృత్యాన్ని ఎవరి ముందు ఏర్పాటు చేశారంటే
నటరాజ విగ్రహం ముందు ఏర్పాటు చేస్తారు, శివాలయాలలో కూడా ఏర్పాటు చేస్తారు, సైన్యం యుద్ధానికి వెళ్లే ముందు కూడా ఏర్పాటు చేస్తారు. సో అందులో భాగంగా సైరా సినిమాలో జరుగుతుంది కదా మిత్రమా, ఆ సైరా సినిమాలో జరిగే యుద్ధంలో భాగంగా ఇది కూడా జరుగుతుంది. అందులో పైవన్నీ అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా, ఎస్. నెక్స్ట్ వన్, సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ గ్రూప్స్కి సంబంధించి మిత్రమా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అన్నిటికీ దోహదపడే విధంగా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర దోహదపడే విధంగా సో జాగ్రఫీ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ మిత్రమా. సో కేవలం 100 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా వాటిపైన కూడా టెస్ట్ అందుబాటులో ఉంటుంది. రైట్ సార్, ఎస్. సో ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసి చూసుకోండి సార్. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే భారతదేశంలో సాంప్రదాయ నృత్యాలలో అనేకం తమ మూలాలు ఈ గ్రంథంలో ఉన్నాయని పేర్కొంటున్నాయి. సో జయాపసేనాని రాసిన నృత్యరత్నావళి, భరతుడి యొక్క నాట్యశాస్త్రం, అశ్వఘోషుడి యొక్క సౌందర్య నందనం, దివ్యజ్ఞానుడి యొక్క యోగాచారం. రైట్ సార్, ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించండి మిత్రమా. భారతదేశంలో సాంప్రదాయ నృత్యాలలో అనేకం తమ మూలాలు ఈ గ్రంథాలలో ఉన్నాయని పేర్కొంటున్నాయి. రైట్ మిత్రమా, ఇక్కడ గమనించాలి. జయాపసేనాని యొక్క నృత్యరత్నావళి, భరతుడి యొక్క నాట్యశాస్త్రము, అశ్వఘోషుడి యొక్క సౌందర్య నందనము, దివ్యజ్ఞానుడి యొక్క యోగాచారంలో ఈ భరతుడి యొక్క నాట్యశాస్త్రం అనే ప్రతిపాదనలోనే ఇవన్నీ ఉన్నాయని మనకు పాఠ్యాంశం ద్వారా తెలుస్తుంది. రైట్ సార్, ఎస్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలలో సరికాని దాన్ని గుర్తించండి. భరతనాట్యం అనేది తమిళనాడుకు చెందిన ఒక ప్రత్యేక నాట్య రూపాన్ని సూచిస్తుంది. రైట్ మిత్రమా. నెక్స్ట్, 100 సంవత్సరాల క్రితం భరతనాట్యం అన్న పదం ఉపయోగంలో లేదు. నాదిర్ నాట్యాన్ని దేవాలయాల్లో ఆరాధనలో భాగంగా దేవదాసులు ప్రదర్శించేవాళ్ళు. క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి అన్నాడు. సరికానిదిలో భరతనాట్యం అనేది తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రధానమైన నృత్యమే మిత్రమా. 100 సంవత్సరాల క్రితం భరతనాట్యం అన్న పదం అందుబాటులో లేదు, వాస్తవం ఇది కూడా. నెక్స్ట్, నాదిర్ నాట్యాన్ని దేవాలయాల్లో ఆరాధనలో భాగంగా దేవదాసులు ప్రదర్శించేవారు, ఇది కూడా వాస్తవమే. అన్నీ సరైనవే కాబట్టి సరికానిది ఏదంటే పైవేవి కావు అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్. ద ఫోర్త్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. రైట్, వెరీ నైస్. సో వెరీ నైస్, నైస్ నైస్. రైట్ సార్, ఎస్. ఒక చిన్న లైక్ చేస్తే మన వెంకట్ సార్ కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. రైట్ సార్, మీరు సపోర్ట్ చేయకుండా ఇంకెవరు సపోర్ట్ చేస్తారు సార్, నాకు అర్థం కాదు. రైట్ సార్, సో చాలా వరకు గమనించాను. ఎస్ మిత్రమా, రైట్. సో కొంచెం మనకు హార్డ్ వర్క్, ఐ మీన్ అంటే ఇంకా మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్ కానీ కామెంట్ కానీ, నా ఒపీనియన్ ఏంటంటే అందరికీ ఎక్కువ మొత్తంలో చేరువవ్వాలనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నాం. సో మీరు ఎక్కువ మొత్తంలో సపోర్ట్ చేసి మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకా వీడియో సార్ ఇలా చేయండి అలా చేయండి అని మీరు నో ప్రాబ్లం, మీరు నార్మల్గా మనం పోస్ట్ చేసిన తర్వాత కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచుకోవచ్చు. ఐ మీన్ అంటే నేను ఎక్కువ మొత్తంలో కామెంట్ చూస్తూ ఉంటాను. రేపు హిస్టరీ చేయండి సార్, రేపు సివిక్స్ చేయండి సార్, లేకపోతే జాగ్రఫీ చేయండి సార్ అని చెప్పేసి కొన్ని ప్రత్యామ్నాయ వాళ్ళు చెప్పే కామెంట్స్ దృష్టినే నేను ఇక్కడ పీపీటీ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి, దాంతోపాటు కొంత సపోర్ట్ చేయండి. సో లైవ్లో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే లైక్ చేసే వారి యొక్క సంఖ్య తక్కువ. వెంకట్ సార్ని ఇక్కడనే ఉంచాలనే నేపథ్యంలో ఉన్నారు మీరు. రైట్ సార్, సో టెస్ట్ సిరీస్ కూడా ఆ తరహాలోనే ఎవరికి షేర్ చేయకుండా పెట్టారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కొంచెం ఆ టెస్ట్ సిరీస్ లింక్ను షేర్ చేయండి. చివరి దశలో ఉన్నారు కదా, ఎట్లా రాసి ఉన్నారు. 18th తర్వాత ఆ 18th రోజు ఎగ్జామ్ రాసిన మిత్రులైనా కూడా కొంత మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎస్. సో రాజు గారు థ్యాంక్ యూ మిత్రమా. రైట్ రైట్, ఎస్ ఎస్. వినోద్, హౌ ఆర్ యూ విన్ను? సో తప్పకుండా నెక్స్ట్ వినోద్ వరల్డ్ హిస్టరీ క్లాస్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కూడా కొన్ని క్వశ్చన్ తీసుకొచ్చాం, తదుపరి దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో తర్వాత ఈ సివిక్స్ తీసుకొస్తాను. సోషల్ కంటెంట్ మొత్తం కూడా ఈ యొక్క 30 మరి అదే మాదిరిగా 1వ తారీఖు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు ఫుల్ ప్లేజ్గా హ్యాండ్ ఓవర్ చేస్తాను ఎకానమీతో పాటుగా. రైట్ సార్, ఎస్. ఒక సార్తో కూడా ఎకానమీలో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేపిస్తాను. రైట్ సార్, ఎస్. థ్యాంక్ యూ మిత్రమా. 100% చెప్పాను కదా సార్, మీరు మన ఛానల్ చూస్తున్నంతకాలం చూస్తున్న నేపథ్యంలో మీరు ఇచ్చిన 1 అవర్ టైం కూడా వేస్ట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. రైట్ సార్, ఎస్. సో టెస్ట్ సిరీస్ అనేది మిత్రమా ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఏపీ వాళ్ళకి ఏపీ ప్రత్యేకంగా, తెలంగాణ వారికి తెలంగాణ ప్రత్యేకంగా ఉన్నవి. తెలంగాణ వారికి 499 ఉంటుంది, ఏపీ వారికి 599 ఉంటుంది మిత్రమా. చూడండి ఒకసారి. ఎస్, ఒకసారి చిన్నగా లైక్ చేసి లైవ్కి వచ్చే ప్రయత్నం చేయండి మిత్రమా. సో దాంతోపాటు కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు మనం. రైట్ సార్, ఎస్. వస్తున్నాయి మిత్రమా, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ పైవన్నీ క్వశ్చన్ రైట్ ఆన్సర్, పైవేవి కావాలనే క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ వన్, తెలంగాణ అనేటటువంటి బుర్రకథను, తెలంగాణ అనే ఒక బుర్రకథని ప్రధానంగా రాసినటువంటి వ్యక్తి ఎవరు? తెలంగాణ అనే బుర్రకథను, తెలంగాణ అనేటటువంటి బుర్రకథను రాసింది ఎవరు అన్నాడు. ఈ బుర్రకథ అంటేనే మనకు ప్రధానంగా గమనించినట్లయితే ఎక్కువ మొత్తంలో ప్రజలని చైతన్యపరచడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రతిపాదనలుగా పేర్కొనవచ్చు. అలా
తెలంగాణ అనేటటువంటి బుర్రకథను రాసినటువంటి ప్రతిపాదన ఎవరు అన్నారు? రైట్ సార్, ఎవరయ్యా? కొంచెం ఆన్సర్ గుర్తించి పెట్టండి అయ్యా. రైట్ మిత్రమా, ఎస్. మనకి సినిమా ముద్రణ దాంతో పాటుగా దానికి సంబంధించిన అంశాల దృష్ట్యా కొంతవరకు గమనించినట్లయితే కొంతవరకు ఎస్ మిత్రమా. తెలంగాణ అనేటటువంటి ఎవరు రాశారు సార్? ఎస్, ఇక్కడ తిరునగరి రామాంజనేయులు, అయోధ్య రామయ్య, ఎస్కే చౌదరి, సుంకర సత్యనారాయణ అని పేర్కొన్నాను మిత్రమా. సో ఇచ్చిన వాటి గమనిస్తే ఇక్కడ సుంకర సత్యనారాయణ అనేటటువంటి ప్రతిపాదన ఇస్ అ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ సార్, సుంకర సత్యనారాయణ. ఎస్ మిత్రమా, రైట్ సార్, ఇస్ అ క్లియర్. సో ఇక్కడ బుర్రకథ పితామహుడు అంటే బుర్రకథ అనేటటువంటి సిచ్యువేషన్ని ఒక సామాన్య మానవుని దృష్ట్యా సామాజిక చైతన్యం పెంచడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరంటే నాజర్. రైట్ సార్, బుర్రకథ పితామహుడుగా పిలువబడుతున్న వ్యక్తి. కానీ సో గమనించినట్లయితే ఇక్కడ తెలంగాణ అనేటువంటి పేరుతో బుర్రకథను ప్రతిపాదించిన వ్యక్తి మాత్రం రాసినది మాత్రం సుంకర సత్యనారాయణ. రైట్ మిత్రమా, ఎస్. ఎస్ మిత్రమా, రైట్. నెక్స్ట్ వన్ మిత్రమా, క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యాలను గుర్తించండి. అన్ని నృత్య రూపాలు భక్తిలో భావంగా పొందినవి, అన్ని నృత్య రూపాలు కూడా భక్తిలో భావంగా పొందినవి అని పేర్కొన్నాడు. ఎస్ మిత్రమా, రైట్ సార్, అన్ని నృత్య రూపాలు భక్తిలో భావంగా పొందినవి. నెక్స్ట్, చారిత్రకంగా కళాకారులను పెద్ద జమీందారులు భూస్వాములు పోషించారు. ప్రజలను చైతన్యపరచడానికి బుర్రకథను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం భరతనాట్యం ప్రధానంగా నట్టన రాని వాళ్ళు అంటే నట్టున వాళ్ళు నేర్పుతున్నారు అని చెప్పేసి పేర్కొన్నాడు. ఎస్ మిత్రమా. సో ఇక్కడ ఇచ్చిన వాటిని గమనించండి మిత్రమా. ప్రధానంగా చూసినట్లయితే కింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యాలను గమనిస్తే అన్ని నృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపొందినవి అన్నాడు. ఇది అన్ని నృత్య రూపాలు భక్తిలో భాగంగా రూపొందినవి అనేది అవాస్తవాన్ని తెలియపరుస్తుంది. సో అన్ని భక్తితో కాకుండా కొన్ని సామాజిక చైతన్యపరచడం కోసం అంటే సమాజాన్ని చైతన్యపరచడం కోసం దోహదపడ్డవి, కొన్ని భక్తి భావంతో దోహదపడ్డవి, కొన్ని మానవుని యొక్క జీవన విధానానికి వివిధ రకాల రంగాలలో అభివృద్ధి పరచడం కోసం దోహదపడ్డవి. చారిత్రకంగా కళాకారులను పెద్ద జమీందారులు భూస్వాములు పోషించారు. ఇది వాస్తవం మిత్రమా. ప్రజలను చైతన్యపరచడానికి బుర్రకథను కూడా ఉపయోగించారు. అందులో నాజర్ బుర్రకథ పితామహుడు. ఇంతకుముందు చూసాం సుంకర సత్యనారాయణ. మనకు తెలంగాణ అనే ఒక బుర్రకథని తెలంగాణకు జరుగుతున్నటువంటి ప్రతిపాదనలు తెలంగాణ యొక్క అన్యాయాన్ని చాటి చెప్పడం కోసం ఏర్పాటు చేశాడు. నెక్స్ట్, ప్రస్తుతం భరతనాట్యం ప్రధానంగా నట్టున వార్లు నేర్పుతున్నారు అని పేర్కొన్నాడు. ఎస్ మిత్రమా. సో భరతనాట్యం అనేది అందరూ నేర్పుతున్నారు మిత్రమా. ఇచ్చిన వారి దృష్ట్యా ఇక్కడ ఏ మరియు డి అనేది మాత్రమే తప్పుగా ఉన్నాయి, మిగతా అన్నీ కూడా సరైనవిగా పేర్కొనవచ్చు. కాబట్టి ఏడి అనే ప్రతిపాదన ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా ప్రతిపాదించవచ్చు. ఎస్ మిత్రమా, ఇస్ ఎ క్లియర్. ఈ నట్టునవార్లు అంటే మిత్రమా దేవదాసిలకు పుట్టిన మగ సంతాననే నట్టువార్లు అని పేర్కొంటారు. నట్టువ నార్లు అని. రైట్ సార్, నట్టునవార్లు అంటే దేవదాసులకు పుట్టినటువంటి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళనే నట్టువ వార్లు అని పేర్కొంటారు. దేవదాసులకు పుట్టిన మగ సంతానాన్ని నట్టున వార్లు అని పేర్కొంటారు. వీళ్ళు నాట్య గురువులుగా కొంత జీవితాన్ని కొనసాగిస్తారన్నమాట. ఇక హైదరాబాద్ ప్రాంతంలో దేవదాసి వ్యవస్థకి కంకణం కట్టుకున్న గొప్ప వ్యక్తి రిమైనింగ్. అదే మాదిరిగా దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేసిన వ్యక్తి భాగిరెడ్డి వర్మ. రైట్ సార్, ఇది మొన్న రీసెంట్గా మనకు 18th రోజున ప్రస్తావన చేయబడ్డది మిత్రమా. జగన్మిత్ర మండలి భాగిరెడ్డి వర్మ జోగిని వ్యవస్థని దేవదాసి వ్యవస్థ పైన కొంత అవగాహన కల్పిస్తూ వాటిని నిర్మించడానికి దోహదపడ్డాడు భాగిరెడ్డి వర్మ. సో మాదిరి భాగ్యయ్య అని పేర్కొంటాం ఆయనని. రైట్ సార్, ఎస్, జగన్మిత్ర మండలి. రైట్ మిత్రమా. సో నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ గమనిస్తే ఏ అక్షరాస్యత మొదలైనటువంటి వంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బుర్రకథను ఎంచుకుంది అని పేర్కొన్నాడు. సో అదే మాదిరిగా గమనించినట్లయితే ఎస్ సార్, జానపదలు ప్రజాదరణ కోల్పోవడం వల్ల సమాజంలో కన్నా సినిమాల్లోనే జానపద కళలు కనిపిస్తున్నాయి అని పేర్కొన్నాడు. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కసారి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ వన్స్. రైట్ సార్, అక్షరాస్యత
మొదలైనటువంటి అంశాలపైన ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బుర్రకథను ఎంచుకుంది. సో ఇది వాస్తవమే మిత్రమా. బుర్రకథను ఎంచుకోవడంలో భాగంగా అక్షరాస్యతను కూడా అంటే అక్షరాస్యతపై అవగాహన కల్పించింది. జానపదాలు ప్రజాదరణ కోల్పోవడం వల్ల సమాజంలో కన్నా సినిమాల్లోనే జానపద కళలు కనిపిస్తున్నాయి. ఇది కూడా వాస్తవం మిత్రమా. సో కాబట్టి ఏ మరియు ఆర్లు రెండూ కూడా సరైనవే, కానీ ఈ ఆర్ అనేది ఏకి సరైనటువంటి వివరణ కాదు. సో కాబట్టి వాస్తవంగా జానపదాలు అంటే ప్రజల్లో ఎక్కువ మొత్తంలో జానపద నాట్యాలు చేసేవాళ్ళు, కానీ కొంతవరకు ప్రజలలో ఎక్కువ మొత్తంలో ఉండేవాళ్ళు. సో ఈరోజు ప్రజాదరణ కోల్పోవడం వల్లనే వాళ్ళ యొక్క సినిమాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది, రైట్ సార్. సో కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కాబట్టి రెండు సరైనవి, కానీ దేనికదే సరైనది కావున ఏ ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ కాదు అనే ప్రతిపాదన. సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. సెకండ్ వన్ ఈస్ రైట్ సార్. ఎస్ రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, గాంధీజీ పత్రికలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్ సినిమా, ముద్రణ మాధ్యమాలు అనే పత్రికా రంగం. ప్రపంచంలో మొట్టమొదటి పత్రిక పేకింగ్ గెజిట్ అని పేర్కొంటాం. ప్రపంచంలో మొట్టమొదటి పత్రిక పేకింగ్ గెజిట్. ఎస్ మిత్రమా రైట్. గాంధీజీ పత్రికలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అన్నాడు. సరికానిది. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్గా రైట్ మిత్రమా. ఇక మన భారతదేశంలో ప్రధానంగా మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్ 1780 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1780లో వచ్చినటువంటి బెంగాల్ గెజిట్, రైట్ మిత్రమా. చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న రేజ్ అయింది మిత్రమా. సో భారతదేశంలో మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్, రైట్ సార్. సో దీన్నే ప్రధానంగా గమనించినట్లయితే ఎస్ మిత్రమా. సో కలకత్తా అడ్వర్టైజర్ అనే పేరుతో ప్రతిపాదించారు దీన్ని. కలకత్తా అడ్వర్టైజర్ అనే పేరుతో దీన్ని పేర్కొన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో, రైట్ మిత్రమా. ఎస్. ఇక భారతదేశంలో రెండవ పత్రిక ఇండియన్ గెజిట్. ఇండియన్ గెజిట్ అనేది భారతదేశంలో రెండవ పత్రిక. ఇండియన్ గెజిట్, రైట్ మిత్రమా. ఇండియన్ గెజిట్, రైట్ సార్. వన్స్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ గుర్తించలేదు ఇంకా. భారతదేశంలో మొదటి పత్రిక బెంగాల్ గెజిట్, రెండవ పత్రిక ఇండియన్ గెజిట్, ప్రపంచంలో మొట్టమొదటి పత్రిక పేకింగ్ గెజిట్ అని పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్. ఇక్కడ భారతదేశంలో ప్రధానంగా గమనించినట్లయితే మన యొక్క గాంధీజీ ఏర్పాటు చేసినటువంటి పత్రికా విధానాన్ని పరిగణలో తీసుకొని గాంధీజీ యంగ్ ఇండియా అనే పత్రికని 1918లో ప్రారంభించాడు, రైట్ సార్. 1918లో ప్రారంభించాడు యంగ్ ఇండియా పత్రికని. నవజీవన్ అనే పత్రికని గుజరాతీ భాషలో ఏర్పాటు చేశాడు. రిమైనింగ్ అదే మాదిరిగా హరిజన్ పత్రికలో విరివిగా వ్యాసాలు రాశాడు అని పేర్కొన్నారు. సో ఇక్కడ ఇచ్చిన ప్రతిపాదన ఆధారంగా చేసుకొని మహదేవ దేశాయ్ నాయకత్వంలో హరిజన్ పత్రికకు అనేక వ్యాసాలు రచించాడు. హిందీలో సమాచార్ దర్పణ్ అనే పత్రికను వెలువరించాడు అన్నాడు. హిందీలో సమాచార్ దర్పణ్, రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని గమనించినట్లయితే ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా. హిందీలో సమాచార్ దర్పణ్ అనే పత్రికను వెలువరించాడనే ప్రతిపాదన మాత్రమే తప్పుగా సరికానిదిగా సూచించబడుతుంది మిత్రమా. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ వన్ మూడు కూడా సరైనవిగా పేర్కొనొచ్చు. ఎస్, వెరీ నైస్, రైట్ మిత్రమా. నెక్స్ట్ వన్, అమెరికాలోని రాష్ట్రాలపైన చట్టాలు చేస్తూ ఆధిపత్యం వహించినది ఎవరు? అమెరికాలోని రాష్ట్రాలపైన చట్టాలను చేస్తూ ఆధిపత్యం వహించినది ఎవరు? ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. కొంచెం చూసి పెట్టండి. ఇంగ్లాండ్, ఐర్లాండ్, డెన్మార్క్, మెక్సికో, అమెరికాలోని రాష్ట్రాలపైన మనకి ఎక్కువ మొత్తంలో ఆధిపత్యం వహిస్తూ చట్టాలను వహించింది ఎవరయ్యా అంటే ఎస్పెషల్లీ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏంటి మిత్రమా? ఎస్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ వన్ మిత్రమా, అమెరికాలోని వలసల్లోని సామాజిక రాజకీయ వ్యవస్థకి, అమెరికాలోని వలసల్లో సామాజిక రాజకీయ వ్యవస్థకి సంబంధించి సరైనది గుర్తించండి అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్.
యూరప్ మాదిరి ఈ ప్రాంతాలలో భూస్వాములు రాజులు లేరు, వాస్తవమే. రైట్ మిత్రమా. ఇక్కడి మత గురువులకు యూరప్ మాదిరి అధికారము సామాజిక హోదా ఉండేవి కావు. రైట్ సార్, ఎస్. నెక్స్ట్, టామ్ పాయినే, థామస్ జాఫర్సన్ వంటి అనేక మంది స్వేచ్ఛా రాజకీయ సమానత్వం కోసం ఉద్యమాలు చేశారన్నాడు. అమెరికాలో వలసలలోని సామాజిక రాజకీయ వ్యవస్థకు సంబంధించి సరైనది గుర్తించంటే అమెరికాలో సామాజిక రాజకీయ వ్యవస్థ ఆ వలస ప్రాంతాల్లో అభివృద్ధి చెందడానికి ఈ అన్ని ప్రతిపాదనలు కూడా వాస్తవమైనవి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. అందరూ వాస్తవమే. రైట్ మిత్రమా. నెక్స్ట్, అమెరికా వలసలు మొదటి ఖండ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నారు. మొదటి ఖండ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అమెరికాలోని వలసలకు సంబంధించిన అంశాల దృష్ట్యా. రైట్ మిత్ర. 1774 సంవత్సరంలో ఫ్రాన్స్ చక్రవర్తిగా 16వ లూయి మనకి పట్టాభిషేకం చేస్తూ ఉంటాడు. ఇక్కడ విప్లవ పరిణామాలను పరిగణించుకుంటే అమెరికా స్వతంత్ర పోరాటంలో భాగంగా. రైట్ సార్. 1774లో 12 రాష్ట్రాల్లో ఈ సమావేశం జరిగినది మిత్రమా. సో ఫిలాడెల్ఫియా నగరంలో ఈ సమావేశం జరిగింది. దాంతోపాటుగా ఆనాడు ఇంగ్లాండ్ రాజు అయిన 3వ జార్జిని తమ మునుపటి హక్కు కల్పించమని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్ర ప్రకటన ఆమోదించబడ్డది. అమెరికా వలసల మొదటి ఖండ కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించండి అని పేర్కొన్నారు. రైట్ సార్. సో అమెరికాకి స్వతంత్రం వచ్చిన ప్రతిపాదన అనేది ఈ యొక్క ఖండ కాంగ్రెస్ సమావేశంలో జరిగిందనే ప్రతిపాదన ఫోర్త్ ఆప్షన్ అనేది క్వశ్చన్కి సరైనదిగా పేర్కొనవచ్చు. అంటే సరికాని ఆన్సర్గా పేర్కొనవచ్చు అన్నమాట. రైట్ మిత్రమా. ఎస్. సో వెరీ నైస్. అదే తరహాలో ముందుకెళ్ళే ప్రయత్నించండి, కొంచెం క్లియర్ చేయండి మిత్రమా. ఎస్. ఇక్కడ గమనించండి, మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో సో ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయుక్తమవుతుంది మిత్రమా. ఈ చివరి దశలో సో దయచేసి ఆల్ ఆఫ్ యూ రిక్వెస్ట్ 18th రోజు జరిగినటువంటి ఎగ్జామ్ నేపథ్యంలో మనం గమనించినట్లయితే సో మన టెస్ట్ సిరీస్ నుంచి 99.9% పూర్తి స్థాయిలో కవర్ చేసాం. సో ఇప్పటికీ ఇంకా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ఈరోజు కంప్లీట్గా ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్ సంబంధించిన టెస్ట్ అనేది గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేసాం. ఈ తరహా టెస్టులు కండక్ట్ చేసేటప్పుడు కొంతవరకు ఏరియాస్ అన్నీ కవర్ చేసాం కదా, క్వశ్చన్ రాసేటప్పుడు అనిపిస్తుంది ప్రతి సబ్జెక్ట్ నిమిత్తం కూడా ఇవన్నీ అడిగినాయి కదా అని చెప్పేసి. ఆ తరహా మన రీసెంట్గా 18th రోజు జరిగినటువంటి మిత్రులు మనకు చెప్పిన ప్రతిపాదనలో సో అన్ని అంశాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. కేవలం మన బోర్డు మీద డిస్కస్ చేస్తున్న అంశాల నుంచి ఒక 60 ప్రశ్నలు వచ్చినాయి. బోర్డు మీద డిస్కస్ చేస్తున్న వాటి నుంచే ప్రధానంగా గమనిస్తే ఆ తరహా సోషల్ కంటెంట్లో కంప్లీట్గా అలా మన టెస్ట్ సిరీస్ లోపల చాలా ఎక్కువ మొత్తంలో ప్రమోన్నతంగా ఉంటుంది మిత్రమా. గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, క్విక్ రీజన్ పీడిఎఫ్ ఉంటుంది. ఈ చివరి దశలో వీటిపైన కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి రిసీవ్ చేసుకోండి. సో 499 రూపీస్కి ఈ కోర్స్ అందుబాటులో ఉంది మిత్ర, రిసీవ్ చేసుకోండి. ఇదే తరహాలో ఏపీ వారికి ఏర్పాటు చేసాం, అది 599 రూపీస్కి అందుబాటులో ఉంది, ఉపయుక్తం చేసుకోండి. రైట్ మిత్రమా. ఎస్. రైట్ మిత్రమా. నెక్స్ట్, ఏ ప్రతిపాదన 6 అని పేర్కొన్నాం. అమెరికాలో 13 వలస రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు లేదు అనే నినాదంతో ఉద్యమం మొదలైంది. రైట్ మిత్రమా. నెక్స్ట్, అదే మాదిరిగా ఉద్యమంలో భాగంగా 13 రాష్ట్రాల ప్రతినిధులు 1774లో ఫిలడెల్ఫియాలో మొదటి సమావేశం నిర్వహించారు అని పేర్కొన్నారు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒక్కసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. ఎస్. అమెరికాలో 13 వలస రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేకుండా పన్ను చెల్లింపు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ మిత్రమా. అంటే ఉద్యమం మొదలవడం ప్రధాన కారణం అదే. సో ఇక్కడ ఉద్యమంలో భాగంగా 13 రాష్ట్రాల ప్రతినిధులు 1774 ఫిలడెల్ఫియాలో మొదటి సమావేశం నిర్వహించారు అని పేర్కొన్నాడు. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సో కొంచెం చూసి పెట్టే ప్రయత్నం చేయండి మిత్రమా. అమెరికా స్వతంత్ర పోరాటం 1774 నుంచి 1789 మధ్య 89 మధ్యలో 1774 నుంచి 1789 మధ్యలో జరిగిన ప్రతిపాదనలో భాగంగా ఇవన్నీ కొనసాగింపుగా వస్తూ ఉంటవి. ఇవి కొంచెం ప్రత్యామ్నాయంగా చూసే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్. ఇంగ్లాండ్ దేశం సువర్ట్ రాజుల యొక్క పాలనా కాలంలో క్యాథలిక్ రాజుల యొక్క దురాగతలను భరించలేనప్పటి కాలం నుంచి మనకి ఏ ప్రతిపాదన జరిగింది. అమెరికా తూర్పు ప్రాంతానికి వలసపోయిన ప్యూరిటన్స్ యొక్క ప్రాధాన్యత నిమిత్తం మనకి 13 రాష్ట్రాలలో కూడా ప్రతినిధులు 1774 ఫిలడెల్ఫియాలో సమావేశం నిర్వహించారనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది. రైట్ మిత్రమా. సో కాకపోతే ఇక్కడ గమనించాలి మిత్రమా, ఒక ఏ మాత్రమే సరైనది సార్, ఆర్ మాత్రం సరైనది కాదు. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏ సరైనది, ఆర్ సరైనది కాదు అనే థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా. రైట్.
మనకి ఫిలిపిడేనియా నగరంలో 1773 లోపల 1773వ సంవత్సరంలో కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. సో బోసన్ టీ పార్టీ ద్వారా ఆధ్వర్యంలో డిసెంబర్ 16వ తేదీ రోజున. రైట్ మిత్రమా. నెక్స్ట్ 1774లో మొదటి ఖండ కాంగ్రెస్, 1775 లోపల కూడా రెండవ ఖండ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. రైట్ సార్. ఈ సమావేశాల దృష్ట్యా 1776వ సంవత్సరంలో మొదటి ఖండ కాంగ్రెస్ సమావేశం, మూడవ ఖండ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. సో జూలై 4th రోజున. ఎస్ మిత్రమా, రైట్. 1784లో అమెరికా వలసలు విజయం సాధిస్తాయి సార్. రిమైనింగ్ అదే మాదిరి గమనించినట్లయితే 1783లో ప్యారిస్ సమావేశం ద్వారా ఇంగ్లాండ్ అమెరికా స్వతంత్రాన్ని గుర్తించడం జరుగుతుంది. 1789లో అమెరికా గణతంత్ర రాజ్యంగా తయారవుతుంది. 1789లో ఇచ్చిన వాటి దృష్ట్యా ఇక్కడ ఖండ కాంగ్రెస్ సమావేశాలు 4 ఉంటాయి. 74, 75, 76 ఈ సమావేశాలను ఆధారంగా చేసుకుని మనకు ఈ యొక్క రాజ్యాంగం అంటే వాళ్ళ స్వతంత్రం పొందే ప్రతినామక్రమం ముందుకెళ్తుంది. రైట్ సార్. ఎస్. ఇచ్చిన దానిలో ఒక థర్డ్ ఆప్షన్ ఏ సరైనది, ఆర్ సరైనది కాదు మిత్రమా. ఒకసారి పాఠ్యాంశం చూడండి. సో వన్స్ గమనించండి మిత్రమా. 8, 9, 10 8, 9, 10వ తరగతులు చాలా ముఖ్యమైనవి. ఈ చివరి దశలో సోషల్ కంటెంట్ వాళ్ళు వీటి ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. జాగ్రఫీ విషయంలో 9వ తరగతి సంబంధించిన మొత్తం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కవర్ అవుతుంది. మనకి 9వ తరగతి సంబంధించిన ప్రతిపాదనలో వరల్డ్ జాగ్రఫీ 9, 10లో ఉన్నటువంటి వరల్డ్ హిస్టరీ మొత్తం కూడా హిస్టరీ పరంగా వరల్డ్ హిస్టరీ మొత్తం ఇంటర్ సెకండ్ ఇయర్లో కనబడుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్లో. రైట్ మిత్రమా. సివిక్స్ అనేది 8th, 9th, 10thలో మొత్తం కొనసాగింపుగా ఉంటుంది. మనం ఈ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్లో ఏదైతే టెస్ట్ సిరీస్ లోపల ఇచ్చిన పీడిఎఫ్లు ఏవైతున్నాయో ఆ పీడిఎఫ్లోనే కొంత కవర్ చేసే ప్రయత్నం చేయండి. షార్ట్కట్లో తక్కువ టైంలో ఎక్కువ మొదలు కవర్ అవుతుంది. అది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. ఎస్. ఒక్కసారి గమనించండి. నెక్స్ట్ వన్. ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధ కాలంలో ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ III అని పేర్కొన్నాడు. ఫ్రాంకో ప్రష్యన్ ఫ్రెంచ్ విప్లవాన్ని పరిగణలో తీసుకొని సో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధ కాలం లోపల వన్స్ గమనించండి మిత్రమా. మనకి నెపోలియన్ III ఆర్ ప్యారిస్ సంధి ఒప్పందంతో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ముగిసింది అని పేర్కొన్నాడు. ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధ కాలంలో ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ III ప్యారిస్ సంధి ఒప్పందంతో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ముగిసింది అని పేర్కొన్నాం. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒక్కసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఇక్కడ ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధ కాలంలో పాలకుడు ఫ్రాన్స్ నెపోలియన్ III అనేది వాస్తవాన్ని తెలియపరుస్తుంది మిత్రమా. రిమైనింగ్ ప్యారిస్ సంధి ఒప్పందంతో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ముగిసింది అన్నాడు చూసారా, అది కొంతవరకు అవాస్తవాన్ని తెలియపరుస్తుంది. రైట్ మిత్రమా. ఇచ్చిన దాని దృష్ట్యా గమనించినట్లయితే ఇక్కడ ఏ మాత్రమే సరైనది మిత్రమా, ఆర్ సరైనది కాదు. ఏ సరైనది, ఆర్ సరైనది కాదనే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎస్. ఇది ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మిత్రమా. జాగ్రఫీ నిమిత్తం ఈవీఎస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ జాగ్రఫీని ఏర్పాటు చేస్తాం. ఇందులో సో జాగ్రఫీ ఇంకా ఎవరైతే మాకు పూర్తి స్థాయిలో అవగాహన లేదన్న వాళ్ళు ఉన్నారో ఇందులో కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి మిత్రమా. క్విక్ రీజన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఒకసారి రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. 299 రూపీస్కి అందుబాటులో ఉంటుంది కోర్స్. నెక్స్ట్. ఫ్రెంచ్ విప్లవం లూయి 15 కాలంలో మొదలైంది. ఫ్రెంచ్ సమాజపు ఎస్టేట్ల మధ్య ఉన్న వ్యత్యాసం, పనుల భారం వలన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఇది ఒక్కటి ఆన్సర్ పెట్టండి అయ్యా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఇది ఆన్సర్ చేయండి అయ్యా సార్ వన్స్. సార్ చెప్పండి. ఎస్ఆర్ గారు చెప్పండి సార్. ఎస్. ఫ్రెంచ్ విప్లవం లూయి 15 కాలంలో జరిగింది అని పేర్కొన్నాడు. లూయి గారి యొక్క 15 కాలంలో. రైట్ సార్. తరతరాలుగా స్థిరీకరణ చెందినటువంటి ఫ్రాన్స్ దేశపు భూస్వామ్య రాజకీయ వ్యవస్థను తొలగించడం కోసం మనకి ఒక విప్లవం ఏర్పడింది. ఆ విప్లవాన్ని ఫ్రెంచ్ విప్లవం అన్నాం. ఇది లూయి 15వ కాలంలో మొదలైంది. ఫ్రెంచ్ సమాజపు ఎస్టేట్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, పనుల భారం వలన ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందని పేర్కొన్నాడు. ఇక్కడ ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నాడు? ఫ్రాన్స్ దేశంలో 17వ శతాబ్దం నుండి బార్బన్ వంశం పరిపాలించడం జరుగుతుంది. 14వ లూయి కాలంలోనే వర్సైల్స్ రాజప్రసాద నిర్మాత సో రాజమందిరం నేనే రాజ్యం అని పేర్కొనడం జరుగుతుంది. 14వ లూయి నేనే రాజ్యం అని పేర్కొంటాడు. 15వ లూయి నా తర్వాత ప్రళయం వస్తుంది అని పేర్కొంటాడు. వీళ్ళ ప్రత్యేకతలు. 15వ లూయి నా తర్వాత ప్రళయం వస్తుందని పేర్కొంటాడు. 16వ లూయి అమెరికా స్వతంత్ర పోరాటంలో అమెరికా వలసలకు సహాయం చేస్తాడు. ఆస్ట్రియా రాకుమారి అయిన మేరీ యాంటోనీని వివాహం చేసుకుని ఒక మంచి విప్లవం అంటే మంచి వ్యక్తిగా పేర్కొంటాడు. ఫ్రెంచ్ విప్లవ కాలంలో మనకున్న లూయి ఎవరు సార్? ఎస్, వెరీ నైస్ మిత్రమా.
15వ లూయి నా తర్వాత ప్రళయం వస్తుంది అంటాడు. 14వ లూయి మనకు నేనే రాజ్యం అనే పేరుతో ప్రతిపాదిస్తాడు. ఇక్కడ ఆర్ అనేది మాత్రమే సరైనది మిత్రమా, ఏ అనేది సరైనది కాదు. ఇది గమనించే ప్రయత్నం చేయాలి. ఎస్, రొట్టె కావాలని అరుస్తూ నిరసనలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ సమయంలో. రైట్ సార్. ఎస్. ఇప్పుడు ఫ్రెంచ్ విప్లవ స్థాయిలో లూయి 16, ఫ్రెంచ్ విప్లవం లూయి 16 కాలంలో జరుగుతుంది మిత్రమా. ఇక్కడ గమనించాలి, ఫ్రెంచ్ సమాజపు ఎస్టేట్ల మధ్య ఉన్న వ్యత్యాసం పనుల భారం వలన ఉద్యమం తీవ్ర రూపు దాల్చుతుంది. ఏ సరికాయనేది కాదు, ఆర్ సరైనదనే ప్రతిపాదన. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ మిత్రమా. ఏ సరైనది కాదు, సో కేవలం ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంచ్ విప్లవం 16 మిత్రమా. ఈ 15 ఆయన ఏమంటాడంటే నా తర్వాత ప్రళయం వస్తా అంటాడు. 14 ఆయన ఏమంటాడంటే నేనే రాజ్యం అంటాడు. రైట్ సార్. ఎస్, అది గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మీనింగ్, షోడాశ మహాజనపదాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అయ్యా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. పరిశీలించి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. సో చేద్దాం మిత్రమా. ఎస్, సో నెక్స్ట్ చేద్దాం మిత్రమా. ఎస్, గడ్డం గారు చేద్దాం. సో ఒకసారి గమనించండి సార్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. షోడాశ మహాజనపదాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను చూడండి అన్నప్పుడు నాణాల వినియోగం ప్రారంభమైంది. అదే సమయంలో రైట్ మిత్రమా బౌద్ధ జన మతాల యొక్క ఆవిర్భావం జరిగింది. షోడాశ మహాజనపదాలు 16 జానపదాలు ఉంటే అందులో ఒకటి మాత్రమే అస్మక అని పేర్కొన్నాం. ఈ అస్మక రాజధాని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి బోధన్గా పేర్కొన్నాం. పోతన్ లేదా బోధన్. నదిలోయ ప్రాంతాలలో తెగలు ప్రజలు స్థిరపడి జానపదాలు ఏర్పడ్డాయి. నది లోయల్లోనే, ఇక్కడ గంగా నది లోయ, అటువైపు చూస్తే సింధు నది లోయ కింద ఇవ్వబడిన వాటిలో సరైనవి ఏదై అంటే ఈ అన్నీ సరైనవనే పేర్కొనొచ్చు. 1 2 3 4. సో కాబట్టి 1 2 3 4 అనే ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్, ఒక్కసారి గీదాన్ని చూడండి సార్. 18th క్వశ్చన్ ఒకసారి మళ్ళీ క్లారిటీ ఇవ్వండి మిత్రమా. మిత్రులు ఒకసారి మళ్ళీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి అయ్యా. 18th క్వశ్చన్. ఎస్ సార్. ఫ్రాంకో ప్రషియన్ యుద్ధ కాలంలో ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ III అన్నాం. ప్యారిస్ సంధి ఒప్పందంలో ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ముగిసింది అన్నాం. సో ఫ్రాంకో ప్రషియన్ యుద్ధ కాలంలో ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ III అనేది వాస్తవమే. ఏ సరైనది మిత్రమా. ప్యారిస్ సంధి ఒప్పందంతో ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ముగిసింది అనేది, సో ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ముగిసింది అనేది తప్పును సూచిస్తుంది. రైట్ మిత్రమా, ఇది ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, ఏ యుద్ధం వల్ల యుద్ధం ముగిసింది అనేది. రైట్ సార్. ఎస్, అంతే కదా సార్. ఇక్కడ ప్యారిస్ ఒప్పందం అనేది అమెరికాతో చేసుకుంటే మిత్రమా, ఫ్రాంకో ప్రషియన్తో చేసుకోదనమాట. కాబట్టి ప్యారిస్ సంధి అనేది అమెరికాతో చేసుకుంటూ జరుగుతుంది. సో ఫ్రాంక్ పార్ట్ యుద్ధం. ఎస్ బాలాచారి గారు. నెక్స్ట్ నెపోలియన్ బోనాపార్టీ, ఫ్రాంక్ పార్ట్. రైట్ సార్. సో ఏ అనేది మాత్రమే సరైనది సార్. థర్డ్ వన్ ఆర్ సరైనది కాదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్, ఈ తరహాలోనే మనం ముందుకెళ్ళినట్లయితే ఎస్ ఈరోజు ప్రశ్నలు ఇక్కడ దాకా రావడం జరిగింది మిత్రమా. ఇంకా మన యొక్క తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం ఉంటే తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ సో నిన్ననే స్టార్ట్ చేసాం మిత్రమా. వాళ్ళకు క్రమబద్ధీకరంగా సో షెడ్యూల్ ప్రాతిపదికగా ఉంటుంది. అది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. మన తెలిసిన మిత్రులు ఎవరైనా ఉన్నా కూడా ఉపయుక్తం చేసుకోండి. సో 599 రూపీస్కి అప్ టు డిఎస్సి ఎగ్జామ్ 2025 వరకు ఇందులో సోషల్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతోపాటుగా సో మిగతా అన్ని సబ్జెక్టు పిఐ, మనోవిజ్ఞాన శాస్త్రం, దాంతోపాటుగా సోషల్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది లిమిటెడ్ మాత్రమే. ఇప్పుడు మాత్రమే 599 రూపీస్ ఉంటుంది మిత్రమా. సో గత తర్వాత ఒక 2 రోజుల్లోనే ఇది 799 రూపీస్కి మార్చడం జరుగుతుంది. రైట్ సార్. ఎస్, గురు పౌర్ణమి సందర్భంగా సో కొంతవరకు అధిక మొత్తంలో అభ్యర్థులకి చేరాలనే నేపథ్యంతో 599కి ఏర్పాటు చేసాం. అది తొందరలోనే 799 మారుతుంది. కాబట్టి అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఫ్రాంకో ప్రషియన్ సంధి 1873లో జరుగుతుంది మిత్రమా. ఎస్, వినోద్ గారు బస్ వినోద్ ఇస్ పర్ఫెక్ట్ మిత్రమా. నెక్స్ట్ ఆ తరహాలోనే నెక్స్ట్ ఇంకా ఇప్పటికీ మిత్రమా సో ఆదిలో గమనించండి, మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఇప్పుడు చివరి దశలో ఉన్నారు మీరు. సో చిట్ట చివరి దశలో బాగా గమనించండి మిత్రమా.
ఒక 7 డేస్ 1 వీక్లో మీ ఎగ్జామ్కి ఒక 2 రోజుల ముందు వరకు మన టెస్ట్ సిరీస్ని కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి సార్. సో 100కి 100% మీరు ప్రజెంటేషన్ ఇస్తారు, రైట్ సార్. 18th రోజు ఇచ్చిన ప్రజెంటేషన్లో ప్రాక్టికల్గా ఆ మిత్రులు చెప్పిన ప్రతిపాదనలు ఒకసారి వీడియోలో వినండి, రైట్ సార్. సో రేపు రాయబోతున్న మిత్రులందరూ కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది సార్. మీరు రాసే ప్రతి టెస్ట్ మిమ్మల్ని విజయాన్ని దగ్గర చేస్తుంది. ఈ లాస్ట్ చివరి దినాలలో ఫాస్ట్గా రోజు కొన్ని టెస్టులు చొప్పున రాసుకుంటూ వెళ్ళండి. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ టెస్టులు చేయండి. ఇందులో ప్రత్యేకంగా ఫోల్డర్ వైజ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫోల్డర్లో సివిక్స్లో, ఎకానమీలో, జాగ్రఫీ, హిస్టరీలో, దాంతోపాటుగా పిఐఈ, దాంతోపాటుగా సోషల్ మెథడాలజీ. మీరు ఎక్కడెక్కడైతే వీక్ ఉన్నారనిపిస్తుందో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఫోల్డర్లో గ్రాండ్ టెస్ట్ రాయండి. గ్రాండ్ టెస్ట్లో మీరు వీక్ ఉన్న ఏరియాస్లో ఆ వీక్ ఉన్న ఏరియాకి సంబంధించిన సబ్జెక్ట్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ రాసుకుంటూ పోండి. ఈ తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో రివిజన్ అవుతుంది. ఎస్ మిత్రమా, రైట్. సో ఆల్ వియర్స్ అందరూ కూడా సో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. సో క్లాస్ టైం మిత్రమా, ఈవినింగ్ స్టార్ బ్యాచ్. సో ఈవినింగ్ స్టార్ బ్యాచ్ని కొంతవరకు రేపు డిస్కస్ చేద్దాం మిత్రమా, కొన్ని ప్రత్యామ్నాయం. ఎందుకంటే మీకు క్లాస్ చెప్పడం వల్ల కొంత సమయం అనేది మీకు ఒకవేళ సో పూర్తిగా అంటే నిరుపయుక్తం అవుతున్న నేపథ్యంతో చెప్పలేదు. సిలబస్ అంతా కవర్ చేశాం కాబట్టి కరెంట్ జాగ్రఫీ అంశాలను కొంత సేకరించాను. ఆ సేకరించిన కరెంట్ జాగ్రఫీ అంశాలపైన రేపు డిస్కస్ చేద్దాం మనం, రైట్ సార్. ఎస్. సో గోల్కొండ పత్రిక యొక్క సంపాదకుడు వినోద్. ఎస్ బిట్టు, మనం యూట్యూబ్లో చెప్పినవన్నీ కూడా మిత్రమా, సో మనం యూట్యూబ్లో చెప్పినవి ఆ రోజు ఎగ్జామ్ ముందు డిస్కస్ చేసాం. సాపేక్ష ఆర్ద్రత, నిరుపేక్ష ఆర్ద్రత అని, ద్వీపకల్ప పీఠభూమిలో నదులకు సంబంధించిన అంశాలకు డిస్కస్ చేసాం. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల మధ్య వ్యత్యాసాలు, నర్మదా నదికి దక్షిణ వైపున ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి, ఉత్తర వైపున ప్రాంతాన్ని మాల్వా పీఠభూమి. ఇలా ఎగ్జామ్కి 2 డేస్ 3 డేస్ ముందు డిస్కస్ చేస్తే సుమారు ఒక 16 ప్రశ్నలు వచ్చినవి, రైట్ సార్. ఎస్, అదే తరహాలో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా. ఎస్, గోల్కొండ కవుల యొక్క సంచిక సూరవరం ప్రతాపరెడ్డి. ఎస్ మిత్రమా, మొదటి ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు కూడా సూరవరం ప్రతాపరెడ్డి. ఆంధ్ర మహాసభ స్థాపకుల్లో మాడపాటి హనుమంతరావు ఉంటాడు. ఎస్ మిత్రమా. ఎస్, ఫాతిమా గారు ఏపీ వారికి కూడా దోహదపడతాయి మిత్రమా మన యొక్క హిస్టరీకి సంబంధించిన అంశాలు. హిస్టరీ అనేది అక్కడ ఇక్కడ కొలాబరేటెడ్ ఉందంట మన అంటే కొంతవరకు ఉమ్మడిగానే ఉన్నాయి అన్నమాట టాపిక్స్. కాబట్టి హిస్టరీ విషయం, ఒక జాగ్రఫీ మాత్రం కంప్లీట్గా కొన్ని టాపిక్స్ జాగ్రఫీ కూడా ఉమ్మడిగా ఉన్నవి, కొన్ని డిఫికల్టీగా ఉన్నవి, ఎన్సీఆర్టీ బేస్డ్. ఎస్, నీరజ వాసు గారు వాస్తవ మిత్రమా. సో రేపు ఏపీ టెస్ట్ సిరీస్ సంబంధించిన అంశాలను డిస్కస్ చేద్దాం మిత్రమా. రేపు సివిక్స్ సంబంధించిన అంశాలపైన మేము ముందుకు వస్తాను. సో అందరూ ఉపయోగం చేసుకుని మిత్రమా, టెస్ట్ సిరీస్ మాత్రం యూస్ఫుల్ చేసుకోండి. మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే ఏపీ వాళ్ళకి తెలియపరచండి. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఏపీ టెస్ట్ సిరీస్ ప్రారంభమైందని చెప్పేసి నేను తెలియపరచండి. ఎందుకంటే వాళ్ళందరికీ చేరవేయడంలో మీరే నాకు వాహకులు. సో మీ ద్వారా నేను ఎక్కువ మొత్తం ముందరగేయడం, రైట్స్ మిత్రమా. సో ఆల్ వియర్స్ మరొకసారి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మిత్రమా. మీ అందరికీ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని, అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని, ఆ యొక్క శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే సంవత్సరం గురు పౌర్ణమి ఉత్సవాలు మీరు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి జరుపుకోవాలని సో మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ వెంకట్ సార్, రైట్ సార్. ఎస్, సో థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు డిస్కస్ చేద్దాం మిత్రమా. సో స్టాటస్ పెట్టడం మర్చిపోవద్దు. వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న కోర్స్ని కొంచెం షేర్ చేయడం మర్చిపోద్దు మిత్రమా. ఇంకా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో మన టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా రిసీవ్ చేసుకోండి. 100కి 100% యూజ్ అయితే మిత్రమా. చివరి దశలో ఉన్నాగా సార్ అని చెప్పేసి అనుకోవద్దు. సో చివరి దశలో అయినా కూడా కొంతవరకు ఆర్థిక పరంగా స్వావలంబన కోసం అంతో ఎంతో కకృతిపడి ఏ రోజులు మీరు టైం వేస్ట్ చేస్తే తర్వాత లైఫ్ అంతా వేస్ట్ చేయాల్సి వస్తుంది. అది గమనించండి మిత్రమా, రైట్. సో యూటిలైజ్ చేసుకోండి, ఆ తప్పకుండా మీకు ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ అవుతుంది, రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ గ్రాండ్ టెస్ట్లోనే రాయండి. అందులో ఉన్న గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు మీకు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్ అటెంప్ట్ చేయండి. అందులోనే క్విక్ రివిజన్ పీడిఎఫ్ ఉంటుంది మిత్రమా, చదవండి, రైట్ సార్. ఎస్, ఇప్పుడు ఈ టైంలో వావ్ సుజాత మ్యామ్, ఈ టైంలో చాలా కష్టం చెల్లె. రేపు పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది మిత్రమా. పాలిటిక్స్ ఎకానమీ ఈ 4-5 డేస్ మొత్తం కూడా అయ్యే, రైట్ సార్. ఎస్, ఎస్ రాజు గారు, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. సో నీరజ వాసు గారు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు మిత్రమా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ సార్. షేర్ చేయడం మర్చిపోవద్దు, కొంచెం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రేపటికి కొంచెం మన యొక్క అంటే వీడియో పోస్ట్ చేసిన తర్వాత కూడా మీకు ఎలాంటి ప్రతిపాదనలు కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియపరచండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు మిత్రమా, థ్యాంక్ యూ సార్.
టెలిగ్రామ్ లింక్ వీడియో మన యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది మిత్రమా, చూడండి ఒకసారి. మన కోర్స్ లింక్ కానీ టెలిగ్రామ్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి సార్. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ఆర్ గారు, ఎస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. పేరు పేరున లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మిత్రమా. షేర్ చేయడం మర్చిపోవద్దు, కొంచెం స్టాటస్ పెట్టండి, రైట్ సార్. ఎస్, సపోర్ట్ చేయండి మిత్రమా.